నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ హాస్పిటల్ 2018 అక్టోబర్లో ప్రారంభించబడింది. అయితే మన ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంత ప్రజలకు ఈ హాస్పిటల్ మరింత చేరువలో న్యూరాలజీ మరియు కార్డియాలజీ సేవలు అన్ని వర్గాల వారికి అందుబాటులో అధునాతన టెక్నాలజీతో ఈ హాస్పిటల్ ప్రత్యేక సేవలు అందించున్నది. కార్డియాలజీ రంగంలో విశేష అనుభవం, కరోనా కాలంలో హృద్రోగులకు ఓ అవకాశం, గుండె జబ్బు బాధితుల పాలిట వరంగా ఉంటూ ప్రస్తుతం మనతో పాటు అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ సైన్సెస్ డాక్టర్ అనిల్ కుమార్ నరాలశెట్టి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. నమస్తే అండి అనిల్ గారు. నమస్తే అండి. అయితే ముఖ్యంగా ఈ కరోనా టైంలో గుండె జబ్బు ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? జనరల్గా గుండె జబ్బు అనే కాదు, జనరల్గా ఈ హైపర్ టెన్షన్, డయాబెటీస్ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. జనరల్గా ఈ కార్డియాక్ పేషెంట్స్లో మెయిన్గా ఏంటంటే వీళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి. లైక్ హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, ఒబిసిటీ కానీ, లేదంటే ప్రీవియస్గా స్మోక్ చేసి ఉంటాం, ఇలాంటివి జరుగుతూ ఉంటుంది అనమాట. సో వీళ్ళలో ఏంటంటే ప్రాబ్లమ్స్ కోవిడ్-19 రావటం వల్ల వీళ్ళకి సీరియస్ అవుతుంది ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళల్లో. అంతేగాని ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి కోవిడ్ వస్తుందని ఏం లేదు. బట్ వచ్చిన వాళ్ళలో ఏంటంటే వీళ్ళకి కొంచెం సివియర్గా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మనం మోడరేట్ టు సివియర్గా వీళ్ళలోనూ చూస్తున్నాం. మెయిన్గా డయాబెటిక్స్లోను, స్మోకింగ్లోను. లైక్ స్మోక్ చేసిన వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ లంగ్స్ కొంత డ్యామేజ్ అయ్యి ఉంటాయి. సో దాంతో మళ్ళీ కోవిడ్ ఎఫెక్ట్ అవ్వటం వల్ల ఇంకా లంగ్ కెపాసిటీ తగ్గిపోయి లంగ్ పెరగం ఇన్వాల్వ్ అయ్యి సో ఆక్సిజన్ సాచురేషన్స్ డౌన్ అవటం. సో మైల్డ్ కేసెస్గా ఉండేవాళ్ళు మోడరేట్ సివియర్గా ఎక్కువ టర్న్ అవుతుంది జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళు జనరల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోవిడ్ బాని పడకుండా మాస్క్ కంపల్సరీ, N95 మాస్క్, బయటకు వెళ్తే N95 మాస్క్, ఏదైనా పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండాలి. సోషల్ డిస్టెన్స్ అనేది పాటించాలి. ఏదైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ బాత్ చేయటం మంచిది. అయితే అనిల్ గారు, ఇలాంటి సిచ్యువేషన్లో కార్డియాలజీ రంగంలో ఇటీవల మీరు పురోగతి చాలా సాధించినట్టు తెలుస్తుంది. అయితే గుండె జబ్బులు ఉన్న వారికి మెయిన్గా కరోనా సోకకుండా, ఒకవేళ సోకితే సర్జరీలు కానీ చేయించుకున్న వారికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? వాళ్ళు ఎలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? జనరల్గా ప్రీవియస్గా స్టెంట్లు కానీ, బైపాస్ ఆపరేషన్ కానీ చేయించుకున్న వాళ్ళు ఆ మందులను స్టాప్ చేయాల్సిన అవసరం లేదండి. మెయిన్గా మనం ఈ కోవిడ్ అప్పుడు కొంత ట్రీట్మెంట్ వాడుతూ ఉంటాం. లైక్ ఫావిపిరావిర్ అని, హైడ్రాక్సీ క్లోరోక్విన్ అని, సో సివియర్ కేసులో రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటాం. సో జనరల్గా హైడ్రాక్సీ క్లోరోక్విన్, ఫావిపిరావిర్ ఈ తీసుకునే యాంటీవైరల్ థెరపీ తీసుకునే ముందు ఒకసారి ఈసీజీ అవి చెక్ చేసుకోవడం మంచిది. మెయిన్గా ఏదైనా కండక్షన్ డిజార్డర్స్ ఉన్నాయా, ఏమైనా ఇంటర్వల్స్లో ఏమన్నా కొంచెం గ్యాప్స్ ఉన్నాయని మనం చూసుకుంటే కనుక ఈ డ్రగ్స్ మనం సేఫ్గా యూస్ చేయొచ్చు. ఇంకోటి, ఈ సపోజ్ సర్జరీకి వెళ్ళే వాళ్ళు అనుకోండి, సపోజ్ ఎర్టిక్ స్టోనోసిస్ ఇలాంటి కండిషన్స్, వాల్వ్ రిప్లేస్మెంట్ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్లో జనరల్గా మనం వెయిట్ చేయాలి. ఈ పాండమిక్ సిచ్యువేషన్ జనరల్గా ఏంటంటే ఒక 1-2-3 మంత్స్ జనరల్గా వెయిట్ చేస్తాం. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే అయోటిక్ స్టోనోసిస్ కండిషన్స్ లాంటి వాటిల్లో ఏంటంటే వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు మనం వెయిట్ చేయలేం. లైక్ 1-2 ఇయర్స్ కూడా వెయిట్ చేయలేం. ఎందుకంటే సిమ్టమ్స్ ఆన్సెట్ వచ్చిన దగ్గర నుంచి 1 year 2 yearsకి మోర్టాలిటీ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 50%, సో సెకండ్ 2 yearsకి 75% అలా ఉంటుంది. సో ఇలాంటి సీరియస్ కండిషన్స్ మాత్రం కోవిడ్ వల్ల ఆగాల్సిన అవసరం ఏమీ లేదండి. ఈవెన్ అక్యూట్ హార్ట్ అటాక్స్ కూడా ఈవెన్ మన సెంటర్లో అయితే మనం చేసేది ఏంటంటే సిటీ స్కాన్ చేసి లంగ్ కన్ఫర్మేషన్ చేసుకుంటాం ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని. సో అది కానీ లేకపోతే జనరల్గా మనం ప్రైమరీ స్టెంటింగ్ అంటాం. అంటే హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే మనం ఆ బ్లాక్ను ఓపెన్ చేసి స్టెంట్ వేస్తాం. సో ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కాబట్టి జనరల్గా దాన్ని కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. సో ఆ పరీక్షలు ఆ ఎమర్జెన్సీ పీటీసీ అయిన తర్వాత మనం చేయించుకోవచ్చు. ఓకే అండి అనిల్ గారు, కాలర్ సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు గారు కాల్ చేస్తున్నారు నల్గొండ నుంచి. నమస్తే అండి నాగేశ్వరరావు గారు. చెప్పండి నాగేశ్వరరావు గారు, చెప్పండి. హలో, వినపడుతుందండి, చెప్పండి. హలో నాగేశ్వరరావు గారు. హలో. ఓకే అండి, డాక్టర్ మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. కుమారస్వామి గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి సార్ గారు. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. డాక్టర్ గారికి నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. హలో, వినపడుతుందండి?
కుమారస్వామి గారు, డాక్టర్ గారు మాట్లాడుతున్నారండి. మీరు కొంచెం మీ గట్టిగా మాట్లాడితే మాకు కూడా క్లియర్గా వినిపిస్తుంది. ఓకే అండి, హలో చెప్పండి కుమారస్వామి గారు, చెప్పండి మాట్లాడండి. కుమారస్వామి గారు. హలో కుమారస్వామి గారు మాకు వినపడుతుందండి, చెప్పండి. ఓకే అండి, కాల్ కట్ అయింది. అయితే అనిల్ గారు, ముఖ్యంగా ఈ గుండె జబ్బుతో బాధపడుతున్న వారు కోవిడ్ మందులు వాడితే గనక వాళ్ళకి ఏదైనా ప్రభావం ఉంటుందా వాళ్ళ మీద? దాని కోవిడ్ మందులు వాడితే గుండె జబ్బులు ఉన్న వారికి జనరల్గా ఈ కోవిడ్ మెడికేషన్స్ వాడచ్చండి, సేఫ్గానే వాడచ్చు. వాళ్ళు జనరల్గా దీనివల్ల పర్టికులర్గా సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమి ఉండవు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ ఈ కోవిడ్ మెడికేషన్స్ వాడుతున్నారు కాబట్టి, ఆల్రెడీ హార్ట్ మెడికేషన్స్ వాడుతున్నారు కాబట్టి కోవిడ్ మెడికేషన్స్ తీసుకున్నప్పుడు ఈసీజీ స్కాన్ ఒకసారి రిపీట్ చేసుకోవడం మంచిది. ఇంకోటి ఏంటంటే మనం బీపీకి వాడుతాం టెల్మిసార్టన్, ఒల్మిసార్టన్ కొన్ని ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటాం. జనరల్గా స్టార్టింగ్లో కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు అందరూ కూడా ఈ టెల్మిసార్టన్, ఒల్మిసార్టన్ తీసుకున్న వాళ్ళల్లో ఎక్కువ కరోనా వైరస్ అటాక్ అవుతుందన్న చిన్న మిస్నోమర్, ఒక టాక్ వచ్చింది. బట్ అది కరెక్ట్ కాదు. ఈవెన్ స్టడీస్లో కూడా చూశారు, ఈవెన్ ఆ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా సేఫే అని చెప్పి ఇచ్చారు. సో డెఫినెట్లీ ఈ హార్ట్ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా, బీపీ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా కంటిన్యూస్గా వాళ్ళు వాడచ్చు. ఓకే అనిల్ గారు, వన్ మోర్ థింగ్, మరో కాలర్ సిద్ధంగా ఈ ఉన్నారు. హైడ్రాక్సిక్లోరోక్విన్ అప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే క్యూటీ ఇంటర్వెల్ అనేది చూసుకోవాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ నార్మల్ వీ కెన్ స్టార్ట్ హైడ్రాక్సిక్లోరోక్విన్. ఓకే అండి, మనం మళ్ళీ మాట్లాడదాం దీని గురించి. కాలర్ సిద్ధంగా ఉన్నారు, శంకర్ గారు కాల్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. నమస్తే అండి శంకర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ నమస్తే. మార్నింగ్ అండి. సార్ నాకు 3 నెలల కిందట స్టంట్ వేశారు సార్. చెస్ట్ లో కొంచెం పెయిన్ వచ్చింది. ఓకే పెయిన్ ఓకే సార్ నమస్తే, వినపడుతుందా? శంకర్ గారు, వినపడుతుంది, మీ చెప్పండి. వాయిస్ క్లియర్ గా వినిపిస్తుందండి. మీ సమస్య ఏంటో క్వశ్చన్ త్వరగా అడిగేస్తే డాక్టర్ గారు మాట్లాడతారండి. సార్ ఇది నాకు 3 నెలల కిందట స్టంట్ వేసింది సార్. అయితే కొంచెం పెయిన్ వచ్చింది. అయితే దాంట్లో నాకు యాంజియోగ్రామ్ చేసేటప్పుడు టీవీలో చూపించారు. అది కొంచెం డాక్టర్గానే కనబడి కొంచెమే కనిపించింది సార్, 30% లెక్క కనిపించింది. కానీ నాకేమో ఏం ఇక్కడ స్టంట్ అవసరం స్టంట్ వేశారు అని చెప్పి అనిపిస్తుంది సార్. అట్లా ఏమన్నా వేస్తారా ఏంటో తెలుసుకుందామని చేస్తున్నా సార్. మీకు ఎంత పర్సెంటేజ్ బ్లాక్ ఉందని చెప్పారు? హలో వినపడింది. మీకు ఎంత పర్సెంటేజ్ బ్లాక్ ఉందని చెప్పారు? హలో సార్, నాకు 3 నెలల కింద స్టంట్ వేశారు సార్. హలో శంకర్ గారు, సో స్టెంట్ వేశారు, కోవిడ్ అటాక్ అయిందండి మీకు? బ్లాక్ ఉందని చెప్పారు అని అడుగుతున్నారు డాక్టర్ గారు. ఆ డాక్టర్ గారు ఏం చేస్తారంటే 70% ఉన్నదని అన్నారు. 70% ఉందన్నారు. ఓకే, యాంకర్ సో గారు దానికి స్టెంట్ వేయించుకోవాలా వద్దానా? 70% ఉన్నదన్నారు. కానీ నాకు డౌట్ ఉంది, అట్లుంటుందా చెప్పండి. ఓకే, సో 70% ఉన్నదానికి జనరల్గా ఏంటంటే స్టెంట్ వేయాల్సి ఉంటుంది. జనరల్గా ఏంటంటే 70% కంటే ఎక్కువ ఉంటే స్టెంట్ వేయాలి. 60 to 70% బోర్డర్ లైన్లో ఉందనుకోండి, సో అసలు దానివల్ల మీకే నొప్పి వస్తుందా లేదని తెలుసుకోవడానికి మనం ఎఫ్ఎఫ్ఆర్ అనే పరీక్ష ఒకటి చేస్తాం. సో ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ అనేది. సో నిజంగా ఆ బ్లాక్ వల్లే మీకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా, నొప్పి వస్తుందా, దానివల్ల ఏమైనా పంపింగ్ యాక్షన్ తగ్గుతుందా అని తెలుసుకోవడానికి ఆ పరీక్ష చేస్తాం. దాన్ని ఎఫ్ఎఫ్ఆర్ అంటాం. ఒకవేళ మీకు ఏ సిమ్టమ్స్ లేవు అయినా సరే 70% బ్లాక్ ఉందంటున్నారు, మీకు యాంజియోగ్రామ్ ఎందుకు చేయించుకున్నారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్టమ్స్ ఉన్నాయి మీకు అప్పుడు? హలో ఓకే అండి, అనిల్ గారు కాల్ కట్ అయింది. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. Okay. వెంకటేశ్వరరావు గారు కాల్ చేస్తున్నారు మిర్యాలగూడ నుంచి. నమస్తే అండి వెంకటేశ్వరరావు గారు. ఓకే, నమస్తే మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి. నాకు 4 సంవత్సరాల క్రితం 2 స్టంటింగ్ వేశారండి. అయితే ఓకే, ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చేస్తున్నా. యోగాలో సర్వాంగాసనం, శీర్షాసనం వేయొచ్చంటారా? ఈ కంట్లు పండుగలు చేయకూడదా? చేయొచ్చండి, నాట్ ఏ ప్రాబ్లం. ఈవెన్
సపోజ్ అంటే అది మన పంపింగ్ యాక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటే ఎక్కువలో ఆ పంపింగ్ యాక్షన్ బట్టి మనం చూసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 30%, అంటే ఎజెక్షన్ ఫ్రాక్షన్ని లెస్ దాన్ 30% అంటే సివియర్ ఎల్వి డిస్ఫంక్షన్ అంటాం. సో ఆ సివియర్ కనుక ఎఫెక్ట్ అయితే అలాంటి ఒక్కొక్కసారి ఇలాంటి ముక్కేటప్పుడు అలాంటి కొంచెం బిగబెట్టి చేస్తాం కదండి, అలాంటి చేసేటప్పుడు ఒక్కొక్కసారి సడన్గా గిడ్డినెస్ కానీ సింకోపల్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనం చేయొచ్చా చేయకూడదు అనేది మన ఎజెక్షన్ ఫ్రాక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. మీది కనుక నార్మల్గా ఉంటే, ఎక్కువలో కనుక నార్మల్గా ఉంటే పంపింగ్ యాక్షన్ మోర్ దాన్ 30-40% ఉంటే కనుక మీరు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ ఉండదండి. ఫర్ సపోజ్ మీకు వాకింగ్లో కానీ ఏదైనా చేస్తున్నప్పుడు పెయిన్ వస్తుంది, స్టెంట్స్ వేసి ఉండొచ్చు, బట్ అయినా స్టిల్ ఏదైనా ఇబ్బంది ఏదైనా ఉంటే అనుకుంటే మాత్రం ఒకసారి మళ్ళీ ఈసీజీ స్కాన్ రిపీట్ చేసి చూసుకోండి. మీకు ఏ సిమ్టమ్స్ లేవు, ఈసీజీ స్కాన్ బాగుంది అనుకుంటే మాత్రం మీరు యోగా అది చేసుకోవచ్చు. హలో. ఓకే అండి అనిల్ గారు, అయితే ప్రస్తుతం మనం ఈ గుండె జబ్బులు ఉన్నవారు ఎవరైతే సర్జరీ చేయించుకున్నారో వాళ్ళు, లేకుంటే స్టంట్ వేయించుకున్న వాళ్ళు కానీ ఇలాంటి టైంలో వాళ్ళకి కరోనా వచ్చినా లేకపోతే ఆ లక్షణాలు కనిపించినా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఇప్పుడు ఇందాక ఆయన ఫోన్ చేశారు, స్టెంట్స్ వేశారు, కొద్దిగా కొంచెం లక్షణాలు ఉన్నాయని ఒక ఆయన. సో జనరల్గా స్టెంట్స్ వేసిన తర్వాత ఒక వన్ ఇయర్ కంటే దాటిపోతే జనరల్గా మనం వాడే స్టెంట్ మందులు కూడా చాలా తక్కువ ఉంటాయండి. ఇనీషియల్ 1 ఇయర్లో ఏంటంటే మనం ఆ స్టెంట్కి వచ్చి బాడీలో కలిసిపోయేదాకా, కొద్దిగా రక్తనాళాల్లో కొద్దిగా కలిసిపోయేదాకా కొద్దిగా ఎక్కువ మెడికేషన్స్ ఉంటాయి. లైక్ టికాగ్రోల్ అని, ఎకోస్ప్రిన్ అని, ఇవన్నీ కొంచెం ఎక్కువ మెడికేషన్స్ ఉంటాయి. అఫ్కోర్స్ ఎకోస్ప్రిన్ అనేది లైఫ్ లాంగ్ వాడతాం, బట్ ఇలాంటివన్నీ కొన్ని ఎక్కువ మెడికేషన్స్ ఉండటం వల్ల ఈ ఫస్ట్ 1 ఇయర్లో మనం ఆ డ్రగ్స్తో కొద్దిగా డ్రగ్ టు డ్రగ్ ఇంట్రాక్షన్స్ ఉండి కొన్ని మెయిన్గా గ్యాస్ట్రైటిస్ ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి తప్పితే అదర్వైజ్ వేరే సీరియస్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేవు. మెయిన్గా మనం చూసుకోవాల్సింది కోవిడ్ డ్రగ్స్ స్టార్ట్ చేసే ముందు యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది మనం. సో ఇఫ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్ ఒకసారి చూసుకొని మనం ప్రొసీడ్ అయితే బాగుంటుంది. ఓకే అండి అనిల్ గారు, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. దేవ గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి దేవ గారు. నమస్తే అండి, అనిల్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. నాకు ఇంజోగ్రామ్ అయింది సార్, నాకు స్టంట్ చేశారు. ఓకే, హలో వినిపిస్తుంది, చెప్పండి. హలో వినిపిస్తుంది, మీరు మాట్లాడే వినిపిస్తుంది నాకు. దేవ గారు, దేవ గారు. ఓకే అండి, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. దయచేసి మీరు కాల్ చేసినప్పుడు దూరంగా వచ్చి కొంచెం గట్టిగా మాట్లాడి మీ సమస్య ఏదైతే ఉందో అది ఫస్ట్ చెప్తే క్లియర్గా డాక్టర్ గారు కూడా ఆన్సర్ చేస్తారు. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ గారు కాల్ చేస్తున్నారు రాజమండ్రి నుంచి. నమస్తే అండి. నమస్తే అండి, మీరు దయచేసి టీవీ చూస్తూ ఫోన్ మాట్లాడకండి. ఒకవేళ అలా మాట్లాడినట్టయితే ఫోన్ కట్ అయిపోతుంది. టీవీకి దూరంగా వచ్చి ఫోన్ మాట్లాడండి. చెప్పండి సత్యనారాయణ గారు. హలో హలో సత్యనారాయణ గారు, మీ సమస్య చెప్పండి. చెప్పండి. హలో ఓకే అండి డాక్టర్, మీరు హలో, చెప్తున్నారు. వినపడుతుందండి. ఓకే డాక్టర్, కాల్ కట్ అయింది. దయచేసి ఫోన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో టీవీకి దూరంగా వచ్చి మీ సమస్య ఏదైతే ఉందో అది ఫస్ట్ చెప్తే డాక్టర్ గారు ఆన్సర్ చేస్తారు. మీరు మాట్లాడేలోపు కాల్ కట్ అయిపోతుంది. దయచేసి మీరు టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. డాక్టర్ గారు, మరి ఇందాక మాట్లాడుకుంటున్నాం, సర్జరీ చేయించుకున్న వాళ్ళకి కనుక కరోనా పాజిటివ్ వస్తే కనుక వాళ్ళు సర్జరీ చేయించుకున్న టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు, అలాగే కరోనా వచ్చిన తర్వాత ఈ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. అయితే ఈ రెండు వాడడం వల్ల బాడీలో ఎలాంటి ప్రభావం ఏమైనా కనిపిస్తుందంటారా? జనరల్గా ఈ టాబ్లెట్స్ వాడిన తర్వాత ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్ ఒకసారి చూసుకోవాలి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. రీనల్ ఫంక్షన్ టెస్ట్ అయితే నార్మల్గా ఇప్పటి వరకు మనం చూసిన వాళ్ళల్లో ఈ స్టడీస్లో కానీ అంత రీనల్ ఫంక్షన్ టెస్ట్ బాగానే ఉన్నాయి. ఈవెన్ హార్ట్ కూడా ఏంటంటే సివియర్ కోవిడ్ వస్తే తప్పితే జనరల్గా డ్రగ్స్ వల్ల ఇలాంటి కార్డియాక్ డిస్ఫంక్షన్ కానీ ఇలా పంపింగ్ యాక్షన్ తక్కువ అవటం కానీ లేదా హార్ట్ అటాక్స్ మాత్రం అంటే ఏం లేవు. జనరల్గా కోవిడ్-19 వల్లే, ఎందుకంటే కోవిడ్-19లో జనరల్గా రక్తం చిక్కపడుతుంది కాబట్టి ఒక్కోసారి క్లాట్స్ ఫామ్ అవకాశం ఉంటుంది. ఈవెన్ గుండె రక్తనాళంలో కానీ, ఊపిరితిత్తుల్లో కానీ, ఈవెన్ కాళ్ళలో కానీ ఈ తత్వం ఎక్కువ ఉంటుంది. సో మెడిసిన్స్ అయితే సేఫ్గా వాడచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఈవెన్ చాలామంది అడుగుతూ ఉంటారు, కోవిడ్-19 వచ్చింది, నాకు ఆల్రెడీ గ్రాఫ్ట్లు వేశారు కదా, దానికి ఇన్ఫెక్షన్ వస్తుందని. సో దానికి దీనికి ఏమి సంబంధం లేదండి. గ్రాఫ్ట్స్ చక్కగా పనిచేస్తాయి, దానికి ఇన్ఫెక్షన్ కూడా ఏమీ ఉండదు.
ఇంకోటి పేస్ మేకర్స్ వాడిన వాళ్ళు, ఐసీడీ సిఆర్టీ పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఆ, వాళ్ళకు కూడా ఏ ఇన్ఫెక్షన్ కూడా పేస్ మేకర్స్ కానీ బ్యాటరీస్ కానీ ఏమీ రాదు. సో మీరు ఆ మందులు ప్రశాంతంగా వాడచ్చు. అనిల్ గారు, ప్రస్తుతం ఈ యాంజియోగ్రామ్ కానీ సెట్టింగ్ కానీ లేకపోతే ఈ సర్జరీ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు అసలు ఎలాంటి టైంలో చేయించుకుంటే బెటర్ అంటారు? జనరల్గా ఎలక్టివ్ యాంజియోగ్రామ్స్ అంటే ఫర్ సపోజ్ పేషెంట్స్ ఏం సిమ్టమ్స్ లేవు, చాలామంది యాంజియోగ్రామ్ అని ఒకసారి చూసుకుందాం, నాకు డయాబెటీస్ 10 years నుంచి ఉంది, ఒకసారి యాంజియోగ్రామ్ చేయించుకుంటే మంచిదని చాలామంది వస్తూ ఉంటారు. దానికి ఇలాంటి పాండమిక్స్ టైంలో కొంత వెళ్లకుండా ఉంటే హాస్పిటల్స్లో ఏంటంటే ఇవన్నీ కూడా కరోనా పేషెంట్స్ ఉంటారు, నాన్ కరోనా పేషెంట్స్ ఉంటారు. సో ఎలక్టివ్ యాంజియోగ్రామ్స్ అంటే ఏ సిమ్టమ్స్ లేకుండా వాళ్ళంతటి వాళ్ళు వచ్చి ఎలక్టివ్ యాంజియోగ్రామ్స్ డిలే చేయడం బెటర్ ఈ టైంలో. బట్ ఎమర్జెన్సీస్ అంటే ఏదైనా హార్ట్ అటాక్ రావటం కానీ, ఏదైనా అన్స్టేబుల్ యాంజినా అంటాం అంటే తీవ్రంగా నొప్పి వచ్చి రావటం కానీ, ఒక్కొక్కసారి ట్రోపోనిన్ రక్త పరీక్ష ఒక్కొక్కసారి ఎలివేట్ అయి ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళల్లో మనం యాంజియోగ్రామ్ చేయించుకుంటే మంచిది. బట్ మనం ఏంటంటే యాంజియోగ్రామ్ చేయించుకునే ముందు ఒకసారి యాంటీజెన్ టెస్ట్, ఇప్పుడు రిక్వైర్డ్ సిటీ టెస్ట్ కూడా చేయించుకోవడం బెటర్. ఎందుకంటే ఫర్ సపోజ్ ఇట్స్ ఏ నాన్ కోవిడ్ హాస్పిటల్ అయితే మాత్రం ఈ టెస్ట్లన్నీ మస్ట్ అండ్ షుగర్ చేయాల్సి ఉంటుంది. యాంజియోగ్రామ్ ఈవెన్ ఫర్ సింపుల్ యాంజియోగ్రామ్ వీ హ్యావ్ టు డూ ఆల్ దీస్ టెస్ట్. అదే ఫర్ సపోజ్ ఎమర్జెన్సీతో వచ్చి అడ్మిట్ అయితే, పేషెంట్ హార్ట్ అటాక్ దగ్గర అలా అడ్మిట్ అయితే ఇన్ హాస్పిటల్ ఉండి మనం ఫస్ట్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేసి, ఇఫ్ ఇట్స్ లైఫ్ థ్రెటనింగ్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేసి ఇన్వెస్టిగేషన్స్ చూసి మనం ప్రొసీడ్ అవుతున్నాం. ఓకే అనిల్ గారు, కాలర్ సిద్ధంగా ఉన్నారు. నసీమా గారు కాల్ చేస్తున్నారు గుంటూరు నుంచి. నమస్తే అండి. హలో, నమస్తే అండి నసీమా గారు, మీ సమస్య చెప్పండి. హలో నసీమా గారు, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. సార్, మా హస్బెండ్ కి కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంది సార్. మేము హాస్పిటల్కి వెళ్ళి టుడీ ఎకో టెస్ట్ చేయించుకున్నాము. అయితే టుడీ ఎకో టెస్ట్ లో హార్ట్ కి సరైన బ్లడ్ సర్క్యులేషన్ అందట్లేదు, 40% ఉంటానన్నారు. హలో, ఓకే చెప్పండి అమ్మా, చెప్పండి మీరు చెప్పండి. అయితే కొంతకాలం మేము ఈ రైస్ ఎన్ని ఆయుర్వేదిక్ ఎన్ని వాడాము, తర్వాత 60% వచ్చింది. టుడే చేయించుకున్నాము. మళ్ళీ రీసెంట్ గా 3 months నుంచి మళ్ళీ ఈ రోజు చేయించుకుంటే 50% కి 10% తగ్గింది సార్. అంటే అలా ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా, అలా ఎక్కటం తగ్గటం వల్ల? జనరల్గా మనం ఎక్కువ చూసి అయితే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిందని చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు చెప్పిన 40%, మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే 40% 60% అంటున్నారంటే అది ఎజెక్షన్ ఫ్రాక్షన్, అంటే పంపింగ్ యాక్షన్, గుండె యొక్క పంపింగ్ యాక్షన్ అది. సో 40% తగ్గింది, అది దేని వల్ల తగ్గిందని మనం చూసుకోవాలమ్మా. అంటే ఫర్ సపోజ్ కొన్ని రివర్సిబుల్ ఉంటాయి, కొన్ని ఇర్రివర్సిబుల్ ఉంటాయి. కొన్ని ఏంటంటే కాజ్ అనేది అసలు ఎందుకు తగ్గిందని మన కాజ్ కనుక మనం ట్రీట్ చేయగలిగితే అది నార్మల్ అవుతుంది. లైక్ ఒక్కొక్కసారి ఏంటంటే హైపర్ టెన్షన్ వల్ల కానీ, ఆల్కహాల్ వల్ల కానీ, ఒక్కొక్కసారి పోస్ట్ వైరల్ ఈవెన్ ఇలాంటి వైరల్ ఫీవర్స్ వచ్చిన దాని వల్ల కానీ, ఈవెన్ ఒక్కొక్కసారి హార్ట్లో బ్లాక్స్ ఉండటం వల్ల కానీ, ఇలాంటి వాటిలన్నిటి వల్ల జనరల్గా పంపింగ్ యాక్షన్ తగ్గుతుంది. సో దేని వల్ల ఉందని దాని కనుక మనం ట్రీట్ చేయగలిగితే ఆ పంపింగ్ యాక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. సో రీసెంట్గా ఆయనకి ఫీవర్ వచ్చింది లేదా చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఫీవర్ వచ్చిన తర్వాత ట్రాన్సియంట్గా కొంత పంపింగ్ యాక్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే 40% నుంచి 60% ఏంటంటే అది నార్మల్ అయినట్టే లెక్క. బట్ మళ్ళీ 50% రావడం అనేది ఎందుకు ఈ ఫ్లక్చుయేషన్ అనేది ఒక్కసారి స్కాన్ చేయించుకొని ఒకసారి చూడమ్మా. ఇఫ్ రిక్వైర్డ్ దానికి సంబంధించిన మందులు వాడటం మంచిది. ఆయుర్వేదిక్ నాకు అంత ఐడియా లేదు కానీ, బట్ ఒకసారి మనం ఈ మందులు వాడి ఒకసారి చూద్దాం. సో ఈ మనకి ట్రైన్లో ఏంటంటే చాలా న్యూ జనరేషన్ డ్రగ్స్ వచ్చాయి. ఈ ఎజెక్షన్ ఫ్రాక్షన్ తగ్గటంలో చాలా న్యూ డ్రగ్స్ వచ్చాయి. ఈ అలోపతిలో కూడా చాలా న్యూ డ్రగ్స్ వచ్చాయి. సో ఒకసారి ట్రై చేసి చూడండి ఒకసారి. రైట్ అనిల్ గారు, ప్రస్తుతం మనం బైపాస్ సర్జరీ గురించి మాట్లాడుకుంటున్నాము. ఎవరైతే గుండెపోటు లక్షణాలు కనిపిస్తున్నాయో లేకపోతే ఇలాంటివన్నీ ఉంటే కనుక ఈ బైపాస్ సర్జరీ కోసం ఎప్పుడు వెళ్తే బాగుంటుంది, ఎలాంటి టైంలో చేయించుకుంటే బాగుంటుంది అంటారు? అనిల్ గారు, మనం ఇందాక మాట్లాడుకుంటున్నాము బైపాస్ సర్జరీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. అయితే ఎవరైతే గుండెపోటు లక్షణాలు కనిపిస్తాయో ఈ బైపాస్ సర్జరీ అనేది ఎలాంటి టైంలో చేయించుకుంటే బాగుంటుంది? అంటే గుండెపోటు వచ్చిన ప్రతి ఒక్కరూ సర్జరీ చేయించుకోవాలనే రూల్ ఏం లేదు, బట్ ఎలాంటి టైంలో చేయించుకుంటే బాగుంటుంది, ఎప్పుడు వెళ్ళాలంటారు దానికోసం?
అనిల్ గారు, ప్రస్తుతం ఈ బైపాస్ సర్జరీ అనేది గుండెపోటు లక్షణాలు కనిపించిన తర్వాత, లేకపోతే గుండెపోటు వచ్చిన తర్వాత సర్జరీ అనేది కంపల్సరీ అని చెప్తూ ఉంటారు డాక్టర్లు అయితే. అయితే ఇది ఎలాంటి టైంలో చేయించుకోవాలంటారు? ఒకవేళ చేయించుకుంటే దానికి దీనికి ఎంత గ్యాప్ ఉండాలంటారు? దీని గురించి ఏం చెప్తారు? జనరల్గా యాంజియోగ్రామ్ తర్వాత మనం 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. అంటే లైక్ 3 డివిజన్స్ కనుక తీసుకుంటే, ఒకటి స్టెంటింగ్, ఒకటి బైపాస్ ఆపరేషను, మూడోది వచ్చి మెడికల్ మేనేజ్మెంట్ అంటే మందులు వాడటం. ఎప్పుడైనా సరే యాంజియోగ్రామ్ మనకి మొత్తం 3 రక్తనాళాలు ఉంటాయండి గుండెకి సంబంధించి. కుడి చేతి పక్క ఒక రక్తనాళం అండ్ ఎడమ చేతి పక్క 2 రక్తనాళాలు. జనరల్గా ఏదైనా సరే 70% కంటే బ్లాక్ ఎక్కువ ఉంటేనే మనం స్టెంటింగ్ అని బైపాస్ కానీ పంపిస్తాం. ఫర్ సపోజ్ బ్లాక్స్ కనుక 2-3 కంటే ఎక్కువ ఉంటే బైపాస్ ఆపరేషన్ ప్రిఫర్ చేస్తాం. అందులో కూడా ఒకసారి స్టెంట్స్ వేసుకోవచ్చు. బట్ బైపాస్ ఆపరేషన్ ఎక్కువ వల్ల ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే, 3 రక్తనాళాలు ఇన్వాల్వ్ అయి ఉన్నా, ఎప్పటి నుంచో లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్నా, రక్తనాళాలు సన్నబడిపోయి ఉన్నా, ఇలాంటి క్యాల్సిఫికేషన్ ఎక్కువ ఉన్న రక్తనాళాల్లో, సో ఇలాంటి వాళ్ళలో బైపాస్ ఆపరేషన్ కొద్దిగా బెటర్. లేదు సింగిల్ బ్లాక్ లేదంటే 2 బ్లాక్స్ స్టెంట్ వేసే విధంగా ఉంది, పెద్ద ఎక్కువ సైజు లేదు అనుకుంటే మాత్రం స్టెంట్స్ వాడచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ రెండింటికి కూడా ఒక్కొక్కసారి సూట్ అవ్వవు. కొన్ని యాంజియోగ్రామ్స్ చూసినట్టయితే మనం ఈ బ్లాక్స్ చూస్తే రక్తనాళం మొదల నుంచి చివరి దాకా ఉండటం, లేదంటే రక్తనాళం గ్రాఫ్ట్ కూడా వేయలేనంత సన్నబడిపోవటం, కొంతమందిలో ఏంటంటే పంపింగ్ యాక్షన్ బాగా తక్కువ ఉండటం, ఈవెన్ లెస్ దెన్ 20%, 25% సర్జరీ కూడా చేయలేని విధంగా ఉండటం. ఇలాంటి వాళ్ళలో ఏంటంటే మనం మెడికల్ మేనేజ్మెంట్కి పెట్టేస్తాం, అంటే మందులు వాడుతూ ఉండటం. సో దీనిలో వెయిటింగ్ పీరియడ్ అనేది అంటే డిపెండ్స్, ఎమర్జెన్సీ ఫస్ట్ ఆఫ్ పేషెంట్ ఏ కండిషన్తో వచ్చే మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ పేషెంట్ హార్ట్ అటాక్తో వచ్చి ఉన్నాడు అనుకోండి, జనరల్గా ఇమీడియట్గా చేయటం బెటర్. ఏదైనా సరే వితిన్ 1 వీక్లో ఏదైనా ఇమీడియట్గా చేయటం బెటర్. ఫస్ట్ పేషెంట్ ఏ సింటమ్స్ లేవు, లేదంటే ఏదో కార్డియాక్ చెకప్ చేయించుకుంటున్నాం, లేదా థ్రెడ్మిల్ టెస్ట్లోనో పాజిటివ్ వచ్చి ఇలా బయటపడింది అనుకుంటే మాత్రం కొంచెం టైం తీసుకొని చేసుకోవడం పర్లా. ఓకే అండి, అనిల్ గారు కాలర్ సిద్ధంగా ఉన్నారు. ఏబీ రావు గారు కాల్ చేస్తున్నారు విజయవాడ నుంచి. నమస్తే అండి. ఓకే, మీ సమస్య చెప్పండి. హలో, నమస్తే అండి రావు గారు, మీ సమస్య చెప్పండి. నేను 1.5 years బ్యాక్ యాంజియోగ్రామ్ చేయించుకున్నాను. 67 నా ఏజ్. ఇది బీపీకి సంబంధించిన టాబ్లెట్స్ అవి వాడుతున్నాను అనమాట. అదిలో 1 month ఆపాను, మళ్ళీ కంటిన్యూ చేయొచ్చా లేదా? ప్రజెంట్ బీపీ పర్సెంట్ చూసుకుంటే 130/110 ఉంది, పల్స్ అయితే 73 కనిపిస్తుంది. వాయిస్ క్లియర్గా లేదండి కొంచెం. హలో హలో, ఓకే అండి రావు గారు, మీరు చెప్పండి. ఇదండి యాంజియోగ్రామ్ 1.5 years బ్యాక్ చేయించుకున్నాను. బీపీకి సంబంధించిన టాబ్లెట్స్ కూడా వాడుతున్నాను. ఇది బీపీ 130/110 ఉంది, అండ్ పల్స్ 73 ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఓకే, యాంజియోగ్రామ్లో ఏమొచ్చిందండి రిపోర్టు? ఏమని చెప్పారు యాంజియోగ్రామ్ చేసిన తర్వాత? యాంజియోగ్రామ్ తర్వాత రిపోర్ట్ బీపీ అది ఎక్కువ ఉంది కాబట్టి లోజర్, డైటర్, మెటెక్సెల్, ఎకోస్పిరిన్ ఈ టాబ్లెట్స్ ఇచ్చారు, వాడమన్నారు. ఓకే, మధ్యలో సో మైల్డ్ గానే ఉందని చెప్పారు. డిఫరెంట్ రేంజెస్ వాడలేదు, మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఓకే, సో మైల్డ్ గానే ఉందని చెప్పారా యాంజియోగ్రామ్ చేసిన తర్వాత? మైల్డ్ అండి, మైల్డ్ గానే ఉంది, ఏం ప్రాబ్లం లేదండి. సో మైల్డ్ గానే ఉందంటే జనరల్గా మనం మైల్డ్ అని ఎప్పుడు అంటామంటే లెస్ దాన్ 50% బ్లాక్స్ ఉంటే కనుక మైల్డ్ అని చెప్తాం. సో దానికి మీరు వాడిన ఎకోస్ప్రిన్, మెటెక్సెల్, మీ బీపీ ఇది కూడా బాగుందండి. పల్స్ రేట్ కూడా 73 ఉంది, బీపీ ఆల్సో 130 ఉంది. సో మీ అన్ని కంట్రోల్గా ఉన్నాయి కాబట్టి మీరు ఆ మెడికేషన్స్ వాడితే సరిపోతుంది. సో లాస్ట్ ఇయర్ చేయించుకున్నారు కాబట్టి మీకు అన్లైక్ సిమ్టమ్స్ వచ్చేదాకా ఒకటే 3-4 years యాంజియోగ్రామ్ అలాంటివి అవసరం లేదండి. బట్ ఇయర్లీ వన్స్ ఈసీజీ, ఎకో, థ్రెడ్మిల్ టెస్ట్ అనేది చేస్తూ ఉండండి. మీకు ఇదే బీపీ, పల్స్ రేట్ ఇలాగే కంట్రోల్గా ఉంచుకుంటే సరిపోతుంది. ఓకే డాక్టర్, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నవీన్ గారు కాల్ చేస్తున్నారు చీరాల నుంచి. నవీన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ సమస్య చెప్పండి. మేడం, డాక్టర్ గారు నమస్తే అండి. సార్, ఒక నెల క్రితం నమస్తే అండి. ఉన్నటువంటి సార్ పట్టేసినట్టు తర్వాత మీకు తెలిస్తే సరే ఎక్కువ ఏం
నార్మల్ గా ఉన్నాయి, కానీ హార్ట్ రేట్ ఓకే. అంటే 90 ఆడుతుందండి. 90 వస్తుంది హార్ట్ రేట్ చూస్తుంటే. ఆయన టెన్షన్ వల్ల ఓకే. కొంచెం వెయిట్ ఉన్నాను, 110 kgs ఉన్నా సార్, నా వచ్చి 40. అయితే బీపీ ఉంది సార్, బీపీ మెడిసిన్ వాడుతున్నాను. ఎందుకని ఇట్లా హార్ట్ రేట్ సడన్ గా వస్తుంది అనేది అర్థం కాలేదు సార్. ఎక్కువ నాకు వాకింగ్ కూడా చేస్తున్నాను సార్, వెయిట్ తగ్గించడానికి కిలోమీటర్స్ వాక్ చేస్తున్నా, నాకు ఎటువంటి ఆయాసం లేదు సార్. ఓకే. సో హార్ట్ రేట్ ఎక్కువ ఉండగల కండిషన్స్ నేను చెప్తాను. ఒక్కోసారి బీపీ కంట్రోల్గా లేకపోయినా హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుందండి. ఇంకోటి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. లేదంటే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఎక్కువ తీసుకునే వాళ్ళ హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. లేదంటే ఒక్కోసారి పోస్ట్ వైరల్ అంటే ఏదైనా వైరల్ ఫీవర్ వచ్చిన 2-3 months ఒక్కోసారి హార్ట్ రేట్ ఎక్కువ ఉండే కండిషన్స్ ఉంటాయండి. ఇంకోటి చాలా మందిలో ఈ సైనస్ టెకికార్డియా అంటాం. ఒక్కోసారి ఏవి లేకపోయినా, ఏ డిసీజ్ లేకపోయినా సరే చాలా కామన్గా ఉంటుంది హార్ట్ రేట్ హయ్యర్ సైడ్. సో వాళ్ళు మనం ఏం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఎందుకు హార్ట్ రేట్ ఎక్కువ ఉందనేది మనం చూసుకోవాలి. సో మీకు వాకింగ్ చేసిన సిమ్టమ్స్ ఏమి లేదంటున్నారు కాబట్టి ఒకసారి మీరు బీపీ చెక్ చేసుకోండి. కానీ హార్ట్ రేట్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అరౌండ్ 70 to 80లో ఉంటే మాత్రం ఈ జనరల్గా హార్ట్ రేట్ 100 కంటే ఎక్కువ ఉంటే కార్డియోమైపతి వస్తాయి. అంటే టాకికార్డియా, కార్డియోమైపతి అంటాం. ఇలాంటి హార్ట్ రేట్స్ ఎక్కువ సంవత్సరాలు more than 5 years ఇలాగే 100, 110, 120 అలా ఎక్కువ ఉంటుంటే ఒక్కోసారి పంపింగ్ యాక్షన్ తక్కువ ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకని ఏంటంటే మేము జనరల్గా చేసే ప్రాక్టీస్ ఏంటంటే హార్ట్ రేట్ 70 to 80 మధ్యలోనే పెడతాం మ్యాక్సిమం. సో అలాంటి వాటికి ఏంటంటే కొంచెం హార్ట్ రేట్ కంట్రోలింగ్ డ్రగ్స్ కొన్ని ఉన్నాయి, రేట్ కంట్రోలింగ్ డ్రగ్స్ అలాంటివి యూస్ చేస్తూ ఉంటాం. ఈ సిమ్టమ్స్ ఏమీ లేవు అంటే ఫస్ట్ సపోజ్ ఏ పాల్పిటేషన్స్ ఇలాంటివి లేవంటే ఫర్దర్గా టెస్ట్లు అయితే ఏం రాయవండి. ఫస్ట్ సపోజ్ పాల్పిటేషన్స్ కానీ అలాంటివి అంటే గుండె దడ కానీ ఇలాంటివి చెప్తుంటే హార్ట్ రేట్ ఇంక్రీస్తో పాటు హోల్టర్ పరీక్ష అనేది పెడతాం. అంటే హార్ట్ రేట్ ఎందుకు ఎక్కువ ఉంటుంది, లేదన్నా ఇంటర్మీడియట్గా ఏమైనా రిథమ్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయా, లేదంటే నైట్ టైమ్స్ ఏమన్నా మీకు హార్ట్ రేట్స్ 100, 200 కింద వెళ్తున్నాయా, ఏదైనా ఎగ్జైట్ అయినప్పుడు నార్మల్గా పెరగాల్సిన దానికంటే ఎక్కువగా ఏమన్నా హార్ట్ రేట్ వెళ్తుంది అనేది మన హోల్టర్లో తెలుస్తూ ఉంటుంది. సో ఏమైనా సిమ్టమ్స్ ఉంటే హోల్టర్ పరీక్షలు చేయిస్తాం, లేదంటే థ్రెడ్మిల్ టెస్టులు చేస్తూ ఉంటాం. అదర్వైజ్ సిమ్టమ్స్ ఏమీ లేవు, హార్ట్ రేట్ 100 ఉంటే మాత్రం ఒకసారి జనరల్ బ్లడ్ టెస్ట్ అన్ని ఒకసారి చేయించుకోండి. మెయిన్గా హెమోగ్లోబిన్ ఒకసారి, క్రియాటిన్ లెవెల్స్, లివర్ ఫంక్షన్ టెస్ట్, థైరాయిడ్ ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఇవన్నీ నార్మల్గానే ఉన్నాయి అనుకుంటే మాత్రం ఒకసారి డాక్టర్ అవసరం కన్సల్ట్ చేసి ఇఫ్ రిక్వైర్డ్ రేట్ కంట్రోల్ డ్రగ్స్ వాడండి. లేదంటే వదిలేసినా పర్లేదు, 90 to 100 ఈజ్ ఓకే. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. కాలర్స్ అడిగిన ఎన్నో సమస్యల్ని నివృత్తి చేశారు. థ్యాంక్ యూ డాక్టర్. రైట్, ఇది ఇవాల్టి జీవనరేఖ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి HM TV.